హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడు మనం స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ముందుగా నేను మిర్చి బజ్జీ తీసుకున్నాను. అంటే ఇవి మిర్చి కంటే కొంచెం సైజ్లోను అండ్ థిక్నెస్లోను కొంచెం పెద్దగా ఉంటాయి. వీటిని చక్కగా వాష్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే దీని మీద ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా, దీనికి పెస్టిసైడ్స్ కొడతారు కదండి పండడానికి, సో అవి కూడా పోతాయి, చక్కగా మంచిగా ఉంటాయి. సో ఇట్లా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని మిర్చిని ఇట్లా స్ట్రైట్గా కోసుకుని దీనిలోనే గింజల్ని తీసేస్తున్నాను. ఇట్లా గింజలు తీసేస్తే పిల్లలకి బాగుంటుంది, ఈజీగా తినడానికి. పెద్దగా ఘాటు ఉండదు, కానీ పిల్లలు గింజలు ఉండేటప్పటికి మంట అని అంత ఇష్టపడరు. సో ఇట్లా సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో ఇట్లా అరేంజ్ చేసేసుకుంటున్నా. ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా శనగపిండి తీసుకుంటున్నాను అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వాము. ఈ మిర్చిలోకి ఎంతైతే సరిపోతుందో చూసుకుని అంత అమౌంట్ తీసుకోండి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో ఇట్లా ఈ వాముని నలిపితే ఏమవుతుందంటే మనకు మిర్చి బజ్జీలో పెట్టుకున్నప్పుడు వాము ఫ్లేవర్ అనేది తగులుతుంది. సో ఇట్లా నలిపి దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఒకసారి ఇట్లా కలుపుకొని ఈ మిక్చర్ని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంది కదా, దానిలో ఇట్లా పెట్టుకుందాము. ఒక్కొక్క దానిలో ఇట్లా పెట్టుకుని మళ్ళీ ఒక ప్లేట్లో ఇట్లా అరేంజ్ చేసుకుంటున్నాను. చాలామందికి మిర్చి బజ్జీ అనేది ఒక ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుందండి. సో బయట తినడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్. బయట ఎందుకంటే వేసిన ఆయిల్లోనే వేసి చేస్తూ ఉంటారు కాబట్టి అది హెల్త్కి అంత మంచిది కాదు. కొలెస్ట్రాల్ అండ్ హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి కాబట్టి ఇంట్లో ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. ఈ మిర్చి అంతా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని నేను తీసుకున్న మిర్చికి సరిపడా శనగపిండి వేసుకుంటున్నానండి. మీరు కూడా చూసుకుని ఎంత అమౌంట్ అయితే సరిపోతుందో అంత వేసుకోండి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందని చెప్పి. అండ్ కొంచెం సోడా ఉప్పు, అంటే ఒక చిటికెడు అంటాం కదా అట్లాగా. అండ్ కొద్దిగా కారం వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర. అండ్ దీనిలో కూడా నేను కొంచెం వామేస్తున్నానండి. ఇవి కలిసేంత వరకు చక్కగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఉప్పు, కారం, వాము ఉంది కదా, ఇవన్నీ చక్కగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. మనం కలుపుకునే మిక్స్చర్ ఈవెన్గా ఉండాలండి. ఒకవైపు నుండే కలుపుకోవాలి, 2 వైపులు కలపకూడదు. అప్పుడు పిండి అనేది ఈవెన్గా కలవదు. సో చక్కగా ఒకవైపు నుండే కలుపుకుంటూ ఇట్లా ఉండలు గెడ్డలు లేకుండా చక్కగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఎట్లా కలుపుతున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే దీనిలో చిన్న చిన్న శనగపిండి గడ్డల్లాగా లేదంటే బాల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది కంప్లీట్గా కలవలేదు కాబట్టి మనకి ఇట్లా కనిపిస్తున్నాయి. సో ఇవి కూడా ఉండకూడదు కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. కనిపించిన ఉండలు కూడా ఉండకుండా పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోవాలి. అప్పుడే మనకి బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఉండలు గడ్డలు అనేది ఏం లేకుండా చాలా సాఫ్ట్గా ఉంది. చూసారా పిండి,
సో ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాం. సో ఈ గ్యాప్లో మిర్చి బజ్జీ అంటే మనకి కంపల్సరీగా ఆనియన్స్, కొత్తిమీర అండ్ నిమ్మకాయ పైన కావాల్సిందే కదా. సో దానికోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను. సో ఆనియన్స్ ఇట్లా ఈవెన్గా కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ ఆనియన్స్ యాడ్ చేద్దాం. మిర్చి బజ్జీలో ఆనియన్స్ లేకుండా ఎలా తింటాం చెప్పండి అసలు. సో అందుకే ఇలా తినేసుకున్న ఆనియన్స్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇట్లా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుందాం. మిర్చి బజ్జీని మనం వేయించుకోవడానికి. సో నేను 2 టిప్స్ ఫాలో అవుతున్నానండి ఇందులో. ఒకటి ఏంటంటే ఈ మిక్చర్ని ఒక గ్లాస్లో వేసుకుని ఇట్లా గ్లాస్ ఫిల్ అయిన తర్వాత మిర్చిని తీసుకుని దీనిలో ఒకసారి ముంచి లేపితే ఏమవుతుందంటే మిర్చి మొత్తానికి ఈ శనగపిండి అనేది అమౌంట్ అంటుతుంది. సో దీన్ని తీసుకుని ఆయిల్లో వేయడం ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. ఇలా ఫాలో అవుతే నాకేమనిపించిందంటే నేను తీసుకున్న గ్లాస్ హైట్ అనేది తక్కువ అనిపించింది. సో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మామూలుగానే గిన్నెలోంచి వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఇట్లా వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మిర్చి బజ్జీ చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటాయి, చక్కగా వేగుతాయి. ఎందుకంటే దాని యొక్క స్కిన్ అనేది మందంగా ఉంటుంది కాబట్టి చక్కగా వేగుతుంది అండ్ మంచి కలర్, మంచి టేస్ట్ కూడా వస్తుంది. వీటిని పక్కకు తీసుకుని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే అవి చాలా పల్చగా వచ్చింది పిండి. సో దాన్ని మళ్ళీ రెండోసారి వేద్దాము అని చెప్పి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఉన్న మిర్చి అన్నిటిని కూడా ఇప్పుడు ఒక రౌండ్ వేసేస్తున్నాను. నేను తీసుకున్న బజ్జీ అన్నిటిని కూడా ఒకసారి ఇట్లా వేయించేసుకుని పక్కకు తీసేసుకుంటున్నానండి. రెండోసారి కూడా వేయించుదామని ఎందుకు అనుకుంటున్నానంటే స్కిన్ అయితే మందంగా ఉంది, మనకి బజ్జీ తిన్న ఫ్లేవర్ రాదు, ఓన్లీ మిర్చి తిన్న ఫ్లేవర్ వస్తుంది. సో అందుకే రెండోసారి కూడా వేద్దామని డిసైడ్ అయ్యాను. సో అన్ని మిర్చీలని ఇట్లా వేయించేసుకుని ఫస్ట్ టైం వీటిని పక్కకు తీసుకుంటున్నాను. చూసారు కదా, వేయించేసిన వాటిని మళ్ళీ పిండిలో ముంచి సెకండ్ టైం వేస్తున్నాను. అప్పుడు చక్కగా మంచి థిక్నెస్తో మంచిగా వచ్చాయండి. ఇలా చేయడం ఇంక కొంచెం టైం పట్టింది కానీ బట్ చాలా టేస్ట్ అయితే ఉండింది. ఈ బజ్జీ ఏంటో తిరగనంటుంది, కొంచెం కష్టపడుతుంది. ఎట్లా గొట్లా తిప్పి దాన్ని కూడా వేయించేసి పక్కన తీసేసుకుంటున్నాను. సో ఇట్లా ఫస్ట్ టైం వేయించిన బజ్జీలు అన్నిటినీ కూడా మళ్ళీ సెకండ్ టైం వేయించేసానండి. మూడు బజ్జీలు వేసి తిరగనంటున్నాయి అని చెప్పేసి ఇప్పుడు రెండే వేసి ట్రై చేస్తున్నాను. వాటిని ఇబ్బంది పెట్టకూడదు కదా, ఎట్లాగో ఫైనల్గా తినేస్తాం. సో అందుకే ఉన్న బజ్జీలన్నింటినీ వేయించేసి చక్కగా ఇట్లా ప్లేట్లోకి తీసేసుకున్నాను. సో లాస్ట్లో శనగపిండి కొంచెం మిగిలిపోయింది, దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి చెట్టుకు వామాకుంటే దాన్ని కూడా కట్ చేసేసి ఇట్లా నీట్గా వాష్ చేసుకుని శనగపిండిలో ముంచి ఇట్లా రెండు వైపులా అటువైపు ఇటువైపు ఈ వామాకుని ముంచి చక్కగా వేడిగా ఆయిల్లో వేసేసాను. సో ఆ శనగపిండికి ఎన్ని ఆకులు అయితే సరిపోతాయో అని
ఆకులు వేసేసి చక్కగా వామాకు బజ్జీ కూడా ప్రిపేర్ చేసేసాము. ఇవి మాత్రం చాలా చక్కగా వేగాయండి, పూరీలాగా చక్కగా ప్లఫీగా పొంగాయి అండ్ చాలా మెత్తగా కూడా ఉన్నాయి. సో మీరు కూడా పిండిని వేస్ట్ చేయకుండా ఎట్లా దాన్ని రీయూస్ చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి, ఇలాంటి క్రియేటివిటీ వీడియోస్ చూసి మీరు కూడా స్టార్ట్ చేయండి. సో చూసారు కదా వామాకు బజ్జీ ఎంత కలరిష్గా వచ్చాయి. వీటిని కూడా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో మనం మిర్చి బజ్జీకి వచ్చేద్దాం. సో స్ట్రీట్ స్టైల్లో ఉండాలి కాబట్టి దాన్ని ఇట్లా మిడిల్లో కట్ చేసేసుకుని మనం ఉల్లిపాయ, ఉప్పు, కారం, కొత్తిమీర కలిపి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, దాన్ని ఈ మధ్యలో పెట్టేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని అండ్ నిమ్మకాయని కట్ చేసుకుని నిమ్మకాయని పిండుకుందాం. మనకి స్ట్రీట్ స్టైల్ రావాలి కదా, స్పైసీనెస్ ఉండాలి కదా. ఇలా బజ్జీ రైనీ సీజన్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. వర్షంలో వేడి వేడి బజ్జీ తీసుకుంటే సో ఎప్పుడైనా తినచ్చు, బట్ రైనీ సీజన్లో ఆ ఎక్స్పీరియన్స్ వేరు. చూసారు కదా మన స్ట్రీట్ స్టైల్ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తే చాలా బాగుంది, ఎందుకంటే మనం 2 సార్లు వేసాము. బజ్జీ అనేది కూడా చాలా చక్కగా వేగింది. ఈ మిక్చర్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ వామాకు బజ్జీ కూడా నేను చెప్పినట్టు పూరీలాగా ప్లఫీగా చాలా చాలా బాగుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.